రక్తం వచ్చినా కదలకుండా ఉండిపోతాడు. పరశురాముడు ఇంత బాధ తట్టుకోగలవాడెవరు? నువ్వు క్షత్రియుడివేనా అంటూ కోపించి శాపం వేస్తాడు. నీకు నేర్పిన అస్త్రం అత్యవసర సమయానికి ఉపయోగపడదు. ఇది కర్ణుడి జీవితంలో మొదటి విషాదఘట్టం. కాని కర్ణుడు ధైర్యాన్ని వదల్లేదు. ధనుర్విద్యలో ప్రతిభను పొందిన తరువాత అర్జునుతో సమానంగా పోటీపడ్డాడు. కులతత్వం అతన్ని అడ్డుకున్నప్పుడు దుర్యోధనుడు కర్ణుని ఆదరించి అంగదేశరాజుగా నియమించాడు. ఇదేనుంచి కర్ణుడి జీవితం మలుపు తిరిగింది. అతను అర్జునుని శత్రువు కాదు, కాని అతని ప్రతిపక్షంలో ధర్మసంకటంలో పడిపోయిన ధీరుడు. కర్ణుని జీవితాన్ని విశ్లేషించిన ప్రతి సందర్భంలో ఒక విశేషం నిలిచిపోతుంది: అతని దానగుణం. కర్ణుడు ఎప్పుడూ తన వద్ద ఏదైనా ఆశించి వచ్చిన వారిని ఖాళీ చేసి పంపేవాడు కాదు. అతను సూర్యోదయ సమయంలో మాత్రమే దానం చేస్తానని నిబంధన పెట్టుకున్నాడు. ఎందుకంటే తన శరీరంపై సహజంగా పుట్టిన కవచం, కుండలాలు కూడా ఒక బ్రాహ్మణుడిగా మస్కరించి వచ్చిన ఇంద్రదేవుడికే దానం చేశాడు. అవి అతని శరీరానికి అతుకున్నవి కాబట్టి రక్తపాతం లేకుండా జరగలేదు.